అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పరుగుకి బ్రేకులు పడ్డాయి. శనివారం నాటి ట్రేడింగ్లో బంగారం ధరలు భారీగా కుప్పకూలాయి. 1983 నాటి పరిస్థితులను గుర్తుచేస్తూ, దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒకే వారంలో అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్ కొమిక్స్ లో ఔన్స్ బంగారం ధర $4,500 దిగువకు పడిపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్త చర్చకు దారితీసింది. కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 2.47% క్షీణించి ఔన్స్కు $4,492 వద్ద ట్రేడైంది. బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ ఒకే రోజులో 5% పతనమై ఔన్స్కు $70 దిగువకు చేరుకుంది. కొద్ది నెలల క్రితం $119 వద్ద ఉన్న వెండి ఇప్పుడు పెట్టుబడిదారులను ఆందోళనలోకి నెట్టేసింది. 1983లో ఏం జరిగిందంటే, 1979 నుండి 80 మధ్య ఇరాన్ విప్లవం, చమురు సంక్షోభం కారణంగా బంగారం ధర అప్పట్లో $850లకు ఎగబాకింది. అయితే 1983లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల ధరలు 15 నుండి 20% పతనమై $375 నుండి $400లకు పడిపోయాయి. అప్పట్లో పాల్ వోకర్ వడ్డీ రేట్లను పెంచి డాలర్ను బలోపేతం చేయడమే ఇందుకు కారణం. సరిగ్గా ఇప్పుడు కూడా అలాంటి ఆర్థిక పరిణామాలే కనిపిస్తుండటంతో పసిడి మళ్లీ పాత రోజులను గుర్తు చేస్తోంది. నేటి బంగారం, వెండి ధరలు. నేడు మార్చి 22, 2026 దేశీయంగా ఎంసీఎక్స్ మార్కెట్కు సెలవు కావడంతో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు 22 క్యారెట్స్ 10 గ్రాములకు 1,33,800 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర 1,45,970 వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి 2,50,000 రూపాయలు వద్ద కొనసాగుతోంది.